హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మా కిచెన్స్లో గోధుమలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీంట్లో ఏ ఆయిల్ యాడ్ చేసుకోవాలో అనేది కూడా నేను మీకు చూపిస్తాను. డెఫినెట్గా స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చీని, నూక, మైదా, గోధుమ పిండి ఇవన్నీ దేనికోసం తెలుసా? గోధుమల కోసం. నెయ్యి స్పూను ఇది వేడి చేసుకోవాలి. ఈ చీని మిక్సీ పట్టుకోవాలి. యాలకులు 2 వేసుకోవాలి. దీంట్లో చిటికెడు ఉప్పు, ఇది ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. గోధుమ పిండి 1 టీ గ్లాస్ తీసుకోవాలి. మైదా కూడా సేమ్ గ్లాస్తోనే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి సేమ్ గ్లాస్తోనే గోధుమ నూక కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ ముందు యాడ్ చేయకుండా మనము ఘీతో కాస్త పట్టిన తర్వాత కూడా షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నా అవుతుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. అన్నీ ఒకేసారి వేసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కూడా ట్రై చేయొచ్చు. బాగానే వస్తుంది, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇలా మనం కాస్త పట్టిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని మనము ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. గోధుమల ముద్ద మనం వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలానే రావాలి. అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఘీ వేసుకున్నాను కదా, చాలామంది డాల్డా అయినా ఆయిల్ అయినా కూడా వేసుకుంటారు. అది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఘీ వేసుకున్నాం. మనం వాటర్ వేసుకొని ఇలా ముద్దైతే ప్రిపేర్ చేసుకొని ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసేసుకోవాలి. సైజ్ ఈక్వల్గా రావాలి అంటే ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని సైడ్కి పెట్టేసి, ఈ వీడియో స్టార్టింగ్లో అయితే అమ్మ వాయిస్ ఉంది, సో అమ్మ మరి చేయలేదు. సో నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేశాను. మనం ఉండల్లా చేసాం కదా, అది ఆయిల్లో డిప్ చేసుకొని గోధుమ పీట పైన మనం ఇలా రోటీలాగా ఒత్తేసుకొని 1 బై 1 ఇలా ఒత్తేసుకోవాలి. మనం రోటీ ఎలా పాముతామో అలానే కొంచెం థిక్ లేయర్లాగా పామేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఒక్కొక్క దానికి ఆయిల్లో డిప్ చేసుకొని ఇలా చేసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా వస్తుంది, రాకపోతే పేటగా అంటేస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసేసుకొని మనం 1 బై 1 డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనకు కొంచెం డ్రై అయిపోయింది అనుకోండి, మనం కొంచెం వాటర్ తగిలించుకొని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. మనం వెంటనే చేసేస్తామంటే డ్రై అవ్వదు కాబట్టి మనకి ఫోల్డ్ చేస్తే స్టిప్గా ఉంటుంది. ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోపే డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్కి టర్న్ చేసేస్తారనుకోండి, లోపల మొద్దు ఉండిపోద్ది. కోసమని ఇలా కొంచెం వాటర్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా మనం అన్నీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్కి అయితే టర్న్ చేసుకోకండి. అప్పుడే మనకి గోధుమలు క్రిస్పీగా ఇంకా టేస్టీగా వస్తుంది. మనకి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. వెంటనే తింటే మెత్తగా ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత, ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే క్రిస్పీగా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్.